చౌదరి, 'డీమన్ పవన్‌కి' సంబంధించిన సాంగ్ ఈవెంట్‌కైతే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్, అలానే 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ 'డీమన్' రీతు కోసం మాట్లాడటం మానేసి, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తనూజ కళ్యాణ్ కోసం ఒక్కటే భజన స్టార్ట్ చేశారనే చెప్తాను. అది కూడా పాజిటివ్ వేలో కాదు. పాజిటివ్ వేలో అయ్యుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ చాలా నెగెటివ్ కమెంట్స్ చేస్తున్నారనమాట. అయితే ఇంకా కళ్యాణ్ విషయానికొస్తే ఇప్పటికీ సింపతి స్టార్‌లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు సింపతి అంత అవసరమేముంది? ఇప్పుడు కూడా ఇదే సింపతియా 'బిగ్ బాస్' కంప్లీట్ అయిపోయాక కూడా అనే కమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా సింపతియేనా అని మీరే అంటున్నారు కదా! అలాంటప్పుడు సింపతి ఇప్పుడు గెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? 'బిగ్ బాస్‌లో' కూడా లేడు కదా! ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు ఆ ఈవెంట్‌లో. కానీ అలా లేదు. కావాలని కళ్యాణ్‌ని సింపతి స్టార్ అన్నట్టుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇక తనూజ విషయానికొస్తే ఎవరికైతే నచ్చదో వాళ్ళు తనూజ కోసం యాటిట్యూడ్ బాగా పెరిగింది 'బిగ్ బాస్' హౌస్ నుండి వచ్చిన తర్వాత అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇటు కళ్యాణ్ వేలో కళ్యాణ్‌ని నెగెటివ్ చేస్తున్నారు. అటు తనుజ వేలో తనుజని నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్‌ని కావాలనే తనుజ పట్టించుకోవట్లేదు. ఇమ్ముతో క్లోజ్‌గా ఉంటుంది గానీ కళ్యాణ్‌ని అవాయిడ్ చేస్తుంది. క్లియర్‌గా అర్థమైపోతుంది. అసలు కళ్యాణ్ వైపు చూడని కూడా చూడట్లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో వాళ్ళ ఇగ్నోర్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా తెలియకుండా జస్ట్ అక్కడక్కడ వచ్చిన వీడియో క్లిప్స్ చూసేసి నెగెటివ్ చేస్తున్నారు. ఇక్కడ ఈవెంట్ 'డీమన్' అలానే 'రీతు'కి సంబంధించింది. సో, వాళ్ళ కోసం మాట్లాడడం కంటే తనూజ, కళ్యాణ్ కోసం మాట్లాడడం ఎక్కువైపోయింది. ఆ సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది? 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చేసాడని మీరే చెప్తున్నారు. విన్నర్ అయ్యి వచ్చారు అంటే మనం ఓట్లు వేసి గెలిపించామంటే ఆయనలో ఎంతో కొంత నిజాయితీనో, లేదంటే జెన్యూన్‌గా ఆడాడనో ఏదో ఒకటి ఉంటది కదా! ఓట్లేసిన వీళ్ళే మళ్ళా సింపతి అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారన్నది అర్థం కావట్లేదు. అండ్ ఏదైనా సరే కళ్యాణ్, తనుజని మళ్ళీ ఒక స్టేజ్ పైన చూడడము 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరిని మాత్రం కొంతమందికి చాలా హ్యాపీనైతే ఇస్తుంది. మరి వీళ్ళ పైన వస్తున్న నెగెటివ్ కమెంట్స్‌పై మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.